ఇక సిటీలోని 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు బదిలీ అయ్యారు. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్ను నియమించారు. కుకట్పల్లి జోన్ డీసీపీగా రితిరాజ్, షేర్లింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, అదేవిధంగా బేగంపేట జోన్ డీసీపీగా రక్షితాకే మూర్తిని నియమించారు. ఇక రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్దిపేట డీసీపీగా రష్మి పెరుమాల్ను నియమించారు. ఇక హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సిపిగా విజయ్ కుమార్ను నియమించారు. సిటీలోని 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు బదిలీ అయ్యారు. ఇక చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్ను నియమించారు. కుకట్పల్లి జోన్ డీసీపీగా రితిరాజ్, షేర్లింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట జోన్ డీసీపీగా రక్షితాకే మూర్తిని నియమించారు. రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్దిపేట డీసీపీగా రష్మి పెరుమాల్ను నియమించారు. ఇక హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సిపిగా విజయ్ కుమార్ను నియమించారు. హైదరాబాద్ సిటీ పరిధిలో కీసరాలో జీవాల నుంచి రక్తం సేకరణ ఇష్యూ పైన కేంద్రం సీరియస్ గా స్పందించింది. గొర్రెలు, మేకల నుంచి రక్తం సేకరించి నిల్వ చేస్తున్న కాచిగూడలోని సీఎన్కే కంపెనీలో సోదాలు చేపట్టారు కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు. సిటీ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలలో భారీగా రక్తం నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల బ్లడ్ ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఇక రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలిమెడ్కోర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా గుర్తించారు. గొర్రె, మేక రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక సేకరించిన బ్లడ్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారనే దానిపైన అనుమానం వ్యక్తం చేశారు. అటు పరారీలో ఉన్న సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఓనర్ నికేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. కీసరా నాగారంలో గొర్రెలు, మేకల రక్తం సేకరణ దందాల్లో తీగలాగితే డొంక కదులుతోంది. కాచిగూడలోని చపల్ బజార్లోని గోడౌన్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాగ్లు నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. సీఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా బ్లడ్ బ్యాగ్లు, వైద్య పరికరాలు సీజ్ చేశారు. ఫ్రిడ్జ్లో 110 నింపిన బ్లడ్ బ్యాగ్లు, ఖాళీగా మరో 60 బ్లడ్ బ్యాగులు కూడా ఆటోక్లేవ్ మిషన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక కంపెనీ ఓనర్ నికేష్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. గేట్కు నోటీసులు అంటించి సామాగ్రిని సీజ్ చేశారు డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు. హైదరాబాద్ సిటీ పరిధిలోని కీసరాలో జీవాల నుంచి రక్తం సేకరణ ఇష్యూ పైన కేంద్రం సీరియస్ గా స్పందించింది. గొర్రెలు, మేకల నుంచి రక్తం సేకరించి నిల్వ చేస్తున్న కాచిగూడలోని సీఎన్కే కంపెనీలో సోదాలు చేపట్టారు కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు. సిటీ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో భారీగా రక్త నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల బ్లడ్ ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలిమెడ్కోర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక గొర్రె, మేక రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపైన ఆరా తీస్తున్నారు. సేకరించిన బ్లడ్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారనే దానిపైన అనుమానం వ్యక్తం చేశారు.
అటు పరారీలో ఉన్న సిఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఓనర్ నికేష్ ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. కీసర నాగారంలో గొర్రెలు మేకల రక్తం సేకరణ దందాలో తీగలాగితే డొంక కదులుతోంది. కాచిగూడలోని చప్పల్ బజార్లోని గోడౌన్పై డ్రగ్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాగుల నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా బ్లడ్ బ్యాగులు, వైద్య పరికరాలను సీజ్ చేశారు. ఫ్రిడ్జ్ లో 110 లీటర్లు నింపిన బ్లడ్ బ్యాగులు, అదేవిధంగా ఖాళీగా మరో 60 బ్లడ్ బ్యాగులు, ఆటోక్లేవ్ మిషన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ఓనర్ నికేష్ కుమార్ పరారీలో ఉన్నట్లయితే గుర్తించారు. గేటుకు నోటీసులు అంటించి సామాగ్రిని సీజ్ చేశారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు. ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులైతే ఇచ్చింది. బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. ఇదివరకే ఈ 2 మాజీ ఎమ్మెల్యేలు సిట్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ అవ్వలేనని చెప్పారు. వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా విచారణకు తన నివాసంలో సిద్ధమని అడ్వకేట్తో సిట్ అధికారులతో చెప్పారు కొండలరావు. ఇక మరోవైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు తనకు నోటీసులు అందలేదని చెబుతున్నారు. ప్రస్తుతం మాధవరం సందీప్ రావు విదేశాల్లో ఉన్నాడని, రావడానికి 4 రోజులకు సమయం పడుతుందని హైదరాబాద్ సిపి సజ్జనార్తో మాట్లాడారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇక నోటీసులు ఇచ్చాక విదేశాల నుంచి రాగానే సందీప్ రావు విచారణకు సిద్ధమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్. బాగంబర్పేటలోని దేవాదాయ శాఖ భూమి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి 1.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు అధికారి కిరణ్ కుమార్. ఎండోమెంట్ ఆఫీసులో 50,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఎండోమెంట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఈరోజు మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కంప్లైంట్ వస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఎండోమెంట్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర ఒక కంప్లైంట్ దగ్గర నుండి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ గారు 50,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఆయన ముందుగా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే వారు ఎంతో బతిలాడగా 1,50,000కు సెటిల్ అయిందని తెలుస్తుంది. అందులో భాగంగా 50,000 రూపాయలు ఇవాళ ఇస్తుంటే పట్టుకున్నాము. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా కాలం నుండి అది పెండింగ్లో ఉంది. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అది. అయితే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళది అని చెప్పేసి అంటున్నారని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఇక్కడ
మేడ్చల్ జిల్లా దుండికల్ పిఎస్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో ఛార్జిషీట్ దాఖలు చేసి పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఇంగ్లీష్ రాని వాళ్లకు కేసు వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఛార్జిషీట్ రూపొందించింది. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో 2025లో తనకు కేటాయించిన 2 కేసుల్లో పూర్తిగా తెలుగులో ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. మొదటి కేసులో బౌరంపేటకి చెందిన వెంకటేష్ అక్రమంగా మద్యం నిల్వలు కలిగి అమ్మకాలు జరుపుతూ ఉండగా దుండికల్ పోలీసులు అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో అభియోగ పత్రం మేడ్చల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్కు సమర్పించారు. మరో కేసులో వలస కూలీ అయిన 35 ఏళ్ల మహిళ 4 సంవత్సరాల కూతురితో మిస్సింగ్ కేసును భర్త ఫిర్యాదుపైన వెంటనే స్పందించి కేసు ఛేదించి మహిళ పాపను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు తుది నివేదికను ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలాగా తెలుగులో దర్యాప్తు పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఇక ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ బి శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సమక్షంలో ప్రశంసా పత్రం అందుకున్నారు స్వరూప. పొల్యూషన్ ఫ్రీ ఏరియాగా ఫ్యూచర్ సిటీని మార్చడమే తమ ధ్యేయమని అన్నారు కమిషనర్ సుధీర్ బాబు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ త్వరలోనే రూపుదాల్చుతుందన్నారు. ఇక నగర శివారు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అంటున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబుతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కమిషనరేట్లను విభజించి 4వ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కి గతంలో రాచకొండ కమిషనరేట్గా పనిచేసినటువంటి ఈ సుధీర్ బాబుని నియమించడం జరిగింది. మనతో పాటు సుధీర్ బాబు ఉన్నారు. ఫ్యూచర్ సిటీ విషయాల గురించి మరికొన్ని విషయాలు సార్తో అడిగి తెలుస్తున్నాం. ఇప్పుడు మనకి హైదరాబాద్లో 3 కమిషనరేట్లతో పోలిస్తే ఈ కమిషనరేట్కున్న ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి? ఫ్యూచర్ సిటీ అనగానే మీకు మన గవర్నమెంట్ యొక్క పాలసీ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్, విజన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. బికాజ్ అక్కడ ఇప్పటికీ 14,000 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడం కోసము డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అకాడమిక్స్లో కానీ, స్కిల్స్ డెవలప్మెంట్ దాంట్లో కానీ, ఇండస్ట్రీస్ ఉన్నటువంటి నెట్ జీరో నెట్వర్క్లో చేసేటువంటి ఇండస్ట్రీస్ చేయడం కానీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం కానీ, హాస్పిటల్స్ కానీ, ఇట్లా స్పోర్ట్స్ అకాడమీస్ అట్లా పెట్టడానికి చేయడం చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు $3 ట్రిలియన్ ఎకానమీ మన రాష్ట్రం కావాలనే ఉద్దేశం 2047 ఉంది. దానికి ఇంక్రిమెంటల్గా ఇటువంటి ప్రోగ్రెసివ్గా వెళ్తూ ఉంటే మనం ఆ గోల్ రీచ్ అవుతాం. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నియరెస్ట్ ప్లేస్ టు ఎయిర్పోర్ట్ అండ్ హ్యూజ్ పార్సల్ ఆఫ్ ల్యాండ్, ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ కోసం ఉండదు. సో అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దీన్ని ఫ్యూచర్ సిటీగా అనౌన్స్ చేసి ఏర్పాటు చేస్తుంది. దాంట్లో మేము పోలీస్ ఏంటంటే వెన్ దెర్ ఈజ్ లా అండ్ ఆర్డర్ సరైన మెయింటైన్ అవుతున్నప్పుడు డెవలప్మెంట్ కోసం అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలు పరిరక్షించడం వల్ల డెవలప్మెంట్కు సోపానం అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కోహెసివ్ పర్స్పెక్టివ్లో మేము డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఒక ఉద్దేశం. అందుకోసమే దీనికోసము ఈ కొత్త కమిషనరేట్ని క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మీ ముందున్న బాధ్యతలు ఏంటి, సవాళ్ళు ఏంటి సార్? బేసికలీ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఎనీ పోలీస్ ఆఫీసర్ విల్ హ్యాండిల్ ద ఇష్యూస్ సేమ్ వే ఇన్ ద ఫ్యూచర్ సిటీ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది హబ్ ఆఫ్ అవర్ డెవలప్మెంటల్ గ్రోత్ పర్స్పెక్టివ్లో ఇక్కడే ఫోకస్ ఉంటుంది. సో దానికి ఎలా మనం చేయాలనే దాంట్లో ముఖ్యంగా మహిళా భద్రత కానీ, అక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అక్కడ రావడా విధంగా కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసే విధంగా మన లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో, అలాగనే విజిబుల్ పోలీసింగ్, ఏదైనా ప్రజలు అడిగినప్పుడు క్విక్గా రెస్పాండ్ అయ్యే విధానం, టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏరియాలో ప్రజలకు బెటర్ సర్వీస్ డెలివరీ చేయడానికి కోసమే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఉంది. ఎంటైర్ స్టేట్ గ్రోత్ ఈ ఏరియాస్ నుంచే ఎవాల్వ్ అయ్యేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఏరియాలో గ్రోత్ ఉంటుంది, బట్ మెయిన్ ఏరియా ఆఫ్ గ్రోత్ ఇదే ఉంటుంది. కాబట్టి పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ టోటల్గా 22 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు పాత రాచకొండలో ఉంటుంది, ఇప్పుడు మల్కాజ్గిరి
కమిషనరేట్లో ఉన్నటువంటి మహేశ్వరం జోన్ అందులో ఉంటుంది. అలానే కొత్తగా 2 జోన్స్ క్రియేట్ అయిపోతాయి. ఒకటేమో మనకు చేవెళ్ళ జోన్ ఒకటి ఉంటుంది, ఇంకోటేమో షాద్నగర్ జోన్ ఉంటుంది. అంటే 3 జోన్స్తో 8 డివిజన్స్తో దెన్ 22 పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో, తర్వాత క్రైమ్, దెన్ ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అన్నీ మళ్ళీ ఉంటాయి. సరే, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అనేది మనకి సిటీ అవుట్కట్స్లో ఎక్కువ ఉంటుంది కదా, ఆ సిటీ అవుట్కట్స్లో ఎక్కువ భూతగాదాలు కావచ్చు, ఆ ఫామ్ హౌస్లలో డ్రగ్స్ ఇట్లాంటి పార్టీలు ఎక్కువగా జరుగుతుంటాయి సార్. అవి కట్టడి చేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇది వీ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ నెట్వర్క్. మనం డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడం ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఆ ఏరియాస్లో కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, వాళ్ళు ఏమైనా ఫంక్షన్ కండక్ట్ చేయాలన్నా కానీ మా సర్ప్రైజ్ చెక్స్ ఉంటాయి అక్కడ. దెన్ వీ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్టివిటీస్ వర్కింగ్ ఓవర్ దేర్. సో ఓపెన్ ఇన్ఫర్మేషన్తో పాటు మాకు డిఫరెంట్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మేము యాక్టివిటీ చేస్తాం. యూత్ డ్రగ్స్ పార్టీలు ఇప్పటి వరకే చాలా వరకు కట్టడి చేస్తున్నాం. ఇక ముందు కూడా విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం చాలా సివియర్గా యాక్షన్ ఉంటుందని కమిషనర్ సుధీర్ బాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సిద్దిక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగకు పట్టణమంతా పల్లెబాట పట్టనుంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ నెలకొననుంది. అయితే పండగ రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో ఇష్టారాజ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని రవాణా శాఖ అధికారులు సూచించారు. అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండగ సమయంలో ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బస్సుల్లో సరుకు రవాణా చేసే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాఖకు సమకూరిన ఆదాయ వివరాలను కూడా వెల్లడించింది. ఇక ఏప్రిల్-డిసెంబర్ 9 నెలల ఆదాయం 5,142 కోట్లు సమకూరిందని చెప్పారు. ఇక 2025-26లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 6,165 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా అందులో 83% సాధించినట్లుగా తెలిపింది రవాణా శాఖ. హైదరాబాద్ సిటీ నుంచి సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఇళ్లల్లో విలువైన ఆభరణాలు, నగదు పెట్టి వెళ్లవద్దన్నారు. కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి గ్రామాలకు వెళ్లేవారు వాచ్మెన్ సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించాలని తెలిపారు. లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పారు డీసీపీ. తరపున సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పర్టికులర్గా మల్కాజ్గిరి టైప్ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది వాళ్ళు ఇప్పుడున్నటువంటి రెసిడెన్స్ని వదిలేసి మీరు చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 5-6 డేస్ 1 వీక్ పాటు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ ఇళ్లలో ఏదైతే విలువైన ఆభరణాలు, మనీ పెద్ద ఎత్తున ఉండడం కానీ ఇటువంటి ఇక్కడ వదిలి వెళ్ళకండి. ఏదన్నా ఉంటే ప్లీజ్ క్యారీ విత్ యూ. అండ్ తర్వాత ఏదైనా అపార్ట్మెంట్లకు సంబంధించి కానీ కాలనీలకు సంబంధించి కానీ మా రిక్వెస్ట్ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు, కాలనీ అసోసియేషన్లకు కూడా మేము కన్వే చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లో వాచ్మెన్ కంపల్సరీగా పర్టికులర్గా నైట్ అవర్స్లో వాచ్మెన్ కంపల్సరీగా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు కూడా పండగలకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ అట్లా వదిలేస్తే డెఫినెట్గా అఫెన్స్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత కాలనీలో కూడా ఎక్కడైతే మనకు వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకున్నారో వాళ్ళు ఈ పండుగ రోజులలో డెఫినెట్గా డ్యూటీలో ఉండే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడైనా ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోతే చేసుకుంటే మంచిది. ఫర్దర్గా కూడా మీరు కాలనీ తరపున, అసోసియేషన్ తరపున లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా కాలనీ నుంచి, మా అపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున పండగకి వెళ్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పోలీసులో ఇస్తే, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే మా పెట్రోలింగ్ సిబ్బంది కూడా డెఫినెట్గా ఎక్కువ అటువంటి లొకేషన్స్లో ఎక్కువ సర్వేలెన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా అంటే మా ఏవైతే క్రైమ్ టీములు ఉంటాయో క్రైమ్ టీంలకు ఉండేటటువంటి చార్టు వాళ్ళకు ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరం కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ నుంచి క్రైమ్ టీమ్స్ వరకు కూడా. సో వాళ్ళ తరపు నుంచేసి ఆ సర్వేలెన్స్ ఉంటుంది. మన తరపు నుంచి లా అండ్ ఆర్డర్ నుంచి రిపీటెడ్గా ఈ పెట్రోలింగ్ కానీ బీసీలు కానీ రిపీటెడ్గా వెళ్ళడం జరుగుతుంటుంది. కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది డెఫినెట్గా ఉంటుంది అన్నట్టు. స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో, ఆ లొకేషన్స్లో
రిపీటెడ్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అఫెన్సెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇప్పుడనే కాదు, డెఫినెట్గా రెగ్యులర్గా మనకు వస్తుంది. ఇట్లా ఎక్కడైనా సస్పీషియస్ ఉంటే నవేడేస్ పబ్లిక్ అవేర్గా ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అటువంటి వాటిని ఇమీడియట్గా మనం తీసుకొని వచ్చేసి వాళ్ళ చెక్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ యాంటీసిడెంట్స్. దాంతోపాటు కూడా ర్యాండమ్గా మనకు ఈ ఫెసిలిటీ ఉంది, మన పెట్రోలింగ్ సిబ్బంది డే బీసీలు కూడా డే టైంలో ఈ కాలనీలో కానీ రోడ్ల మీద కానీ డెఫినెట్గా ఈ పాపులాన్ చెకింగ్ అని ఉంటుంది. ప్రీవియస్ అఫెన్సెస్కి సంబంధించిన అఫెండర్లు ఎవరన్నా ఉంటే మనకు చెక్ చేస్తారు. దాంతో మనకు తెలిసిపోతుంటుంది ఎవరు మూవ్మెంట్ చేస్తున్నారు మన ఏరియాలో అని. ఆ చెకింగ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ చేపిస్తున్నామండి ఈ ఫెస్టివల్ దృష్ట్యా. సంక్రాంతి పండుగకు అధిక రద్దీ ఉండటంతో 152 అదనపు రైళ్లను నడుపుతామని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, విజయవాడ, తిరుపతి లాంటి అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. కొన్ని రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. 20వ తేదీ వరకు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని అంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ అంటేనే సొంతూరులో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జంటనగర్ నుంచి పెద్ద ఎత్తున ఏపీ కావచ్చు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అయితే వీరికి తగ్గట్టుగా ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్ని నడుపుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, సంక్రాంతి అంటే చాలు ట్రైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ చాలా బిజీగా కనిపిస్తాయి. ఆ రద్దీకి తగ్గట్టుగా ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు? అదే సంక్రాంతి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ డెఫినెట్గా ఆ ట్రైన్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాం. ఈసారి ప్రస్తుతానికి 152 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాము. ఈ స్పెషల్ ట్రైన్స్ కాకుండా మనకు రెగ్యులర్గా కూడా 100ల కొద్దీ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రెగ్యులర్ ట్రైన్స్ కూడా, మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ని త్రూ అవుట్ ఇయర్ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ రూట్లలో. సో అలా ఒక 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ ఏదైతే రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా రన్ అవుతాయో, ఇటు ఆంధ్ర వైపు కావచ్చు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వైపు, ఆ 600 ట్రైన్స్ను కూడా ఎక్స్టెండ్ చేసి పండుగ సీజన్లో వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఎక్కువగా మనకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అంటే ఏపీ వైకి వెళ్ళేవి చాలా వరకు రద్దీ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకోవడానికి ముఖ్యంగా మీరు ఎట్లాంటి ట్రైన్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు? జనరల్ బోగీస్ కూడా ఉంటాయి వీటిలో, అంటే రిజర్వేషన్ చేసుకోవచ్చు, జనరల్గా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ జంట నగరాల నుంచి మేజర్గా ఆంధ్ర వైపు, కోస్టల్ ఆంధ్ర వైపు, అంటే విజయవాడ కావచ్చు, నర్సాపూర్, అలాగే శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఇలా వీటిని కనెక్ట్ చేస్తూ చాలా స్పెషల్ ట్రైన్స్ కోస్టల్ ఆంధ్ర వైపు వేసాము. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ముఖ్యంగా జంట నగరాల నుంచి తిరుపతికి డిమాండ్ ఉంటుంది. తిరుపతి, షిరిడి మధ్యలో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. వాటిని కనెక్ట్ చేస్తూ కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం, ఇలా పండుగను దృష్టిలో పెట్టుకొని వీటిని చేయడం జరుగుతుంది. గోదావరి జిల్లాలకు వెళ్ళే ట్రైన్స్ ఏమున్నాయి సార్? ఎక్కువ డిమాండ్ ఎంత వస్తుంది వీటిని? అదే అంటే మనకు రెగ్యులర్గా వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంటుంది, గౌతమ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ ఉంటుంది, ఫలక్నుమా, ఇవన్నీ కూడా 60 days బిఫోరే రిజర్వేషన్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అవి ముందే ఫుల్ అయిపోయాయి. సో ఇలా డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతాలకి స్పెషల్ ట్రైన్స్ని మేము రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి అంటే విజయవాడని కనెక్ట్ చేస్తూ, కాకినాడని కనెక్ట్ చేస్తూ, అలాగే నర్సాపూర్ని కనెక్ట్ చేస్తూ, ఈ కోస్టల్ ఆంధ్రలో ఇంపార్టెంట్ టౌన్స్ కనెక్ట్ చేస్తూ ఈ స్పెషల్ ట్రైన్స్ని రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇలా రెగ్యులర్గా చేస్తూ ప్రస్తుతానికి ఒక 150కి పైగా వాటిని అనౌన్స్ చేశాము. డిమాండ్ని అంచనా వేసుకొని ఎప్పటికప్పుడు మేము స్పెషల్ ట్రైన్స్ పెడతా ఉన్నాం. సార్, ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ సాధారణ రోజుల్లో ఎన్ని ట్రైన్స్ వస్తాయి? ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా ఎన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? మిగతా ప్రధాన స్టేషన్స్లో రద్దీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అదే సికింద్రాబాద్లో ఎవ్రీడే దాదాపు 150కి పైగా ట్రైన్స్ని రన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాంతోపాటు ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా చాలా రన్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వస్తే ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు చాలా ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో సికింద్రాబాద్ నుంచి వేరే టర్మినల్స్కి తరలించాం. ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లికి వచ్చేసి అంటే మద్రాస్ ఎక్స్ప్రెస్ కావచ్చు, గోరఖ్పూర్, ఇలాంటివి కొన్నిటిని షిఫ్ట్ చేసాం పర్మనెంట్ బేసిస్లో. అలాగే టెంపరీగా కూడా చాలా ట్రైన్స్ని మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో బర్డెన్ తగ్గించేందుకు, అందులో ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి ఇంతకుముందు అనౌన్స్ చేసేది ఇప్పుడు చాలా తక్కువ సికింద్రాబాద్ నుంచి చేస్తూ
మిగతా స్పెషల్ ట్రైన్స్ అన్నిటిని కాచిగూడ కావచ్చు, నాంపల్లి, చెర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ వీటి నుంచి అనౌన్స్ చేశాం. సో అంతేకాకుండా స్పెసిఫిక్గా ఈ పండుగను పురస్కరించుకొని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా ఎంఎంటీఎస్ ట్రైన్స్, సబర్బన్ ట్రైన్సే ఆగుతాయి. ఈ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆగవు. సో ఈ పండుగను పురస్కరించుకొని ఒక 16 మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ను కూడా అక్కడ టెంపరీగా హాల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 11 ట్రైన్స్కి చెర్లపల్లిలో అంటే గౌతమి ఎక్స్ప్రెస్ కావచ్చు, సింహపురి కావచ్చు, అలాగే గరీబ్ రథ్ ఇలాంటి ట్రైన్స్కి చెర్లపల్లిలో కూడా టెంపరీగా హాల్ట్ ఇచ్చాము. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే జంట నగరాల్లో సెంటర్లో ఉండే ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ లాంటి సికింద్రాబాద్ పైన రద్దీ తగ్గుతుంది. దానికి తోడు ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర వైపు ఏవైతే మేము స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసామో అవన్నీ కూడా మేజర్లీ అంటే చెర్లపల్లిని టచ్ చేస్తూ సికింద్రాబాద్ మీదుగా బేగంపేట, అలాగే హైటెక్ సిటీ, లింగంపల్లి, ఫర్దర్గా వికారాబాద్ వైపు కూడా చేసాం. సో దట్ ఇక్కడ జంట నగరాలకు సంబంధించి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తే అక్కడక్కడి ప్రాంతం వాళ్ళు ఆ నియర్ బై స్టేషన్కి వెళ్ళి ట్రైన్ జర్నీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో వెళ్ళేదే కాకుండా రిటర్న్ ట్రాఫిక్ కూడా హైదరాబాద్ కావచ్చు, జంట నగరాలకు వస్తుంటారు. ఈ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? అదే ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే టు అండ్ ఫ్రో, అప్ అండ్ డౌన్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి పేరు ఏదైతే అంటే ఇక్కడ నుంచి బయలుదేరుతుందో దానికి రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది. సో ఇలా పండుగ అయిన తర్వాత కూడా అప్ టు 21 జనవరి వరకు కూడా ఈ ట్రిప్స్ని అంటే రిటర్న్ ట్రిప్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని గమనించి ట్రైన్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. ఓవరాల్గా అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150కి పైగా ప్రత్యేక అదనపు రైళ్లను నడుపుతోంది. అయితే దీంతో పాటు ఇటు రిటర్న్ ట్రాఫిక్ ఉండే నేపథ్యంలో దాదాపు జనవరి 20 తారీఖు పైగా కూడా ఈ ట్రైన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బుకింగ్ కాకుండా మేజర్గా రైల్వేకి సంబంధించిన యాప్స్లోనే కావచ్చు, వెబ్సైట్లో టికెట్స్ కన్ఫర్మేషన్ చేసుకోవాలని కూడా ప్రయాణికులకు రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. టూరిజాన్ని డెవలప్ చేయాలంటే ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ కల్చర్ను వెలికి తీయటంలో భాగంగా ఈ సంక్రాంతికి పతంగుల పండగ నిర్వహిస్తున్నామన్నారు. సెలబ్రిటీ ది స్కై పేరుతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే కైట్ ఫెస్టివల్కు వివిధ దేశాల సభ్యులు రానున్నట్లు తెలిపారు. కైట్, స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి. సంక్రాంతి పండుగ. సో ఈ పతంగుల పండుగను కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో కట్టుకుపోతా ఉన్నాం. బట్ బేసిక్ గా మనకు ఉన్నటువంటి సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తీస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది మన సికింద్రాబాద్ పర్యాటక కోర్సులో పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైస్ లో పాల్గొంటా ఉన్నారు. వీటితో పాటు కలతో పాటుగా మనకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ అంటే ఈ ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఈ చేనేతకు సంబంధించినటువంటి ఈ వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుల్ని విక్రయించుకోవడం కోసం
ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క జీవనోపాధికి కొంత దోహదపడుతుంది. దీంతో పాటుగా గతంలో లేని విధంగా కొత్తగా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, ఇది జనవరి 16th to 18th 3 days. దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ సివిల్ యాక్షన్ పర్మిషన్ రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి. సో దానికి మామూలుగా అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను కూడా బుక్ చేసుకుంటా ఉన్న దానిలో నేను కూడా హాట్ ఎయిర్ బెలూన్ లో అది 2500 నుంచి చూస్తే హైదరాబాద్ ఎట్లా కనపడుతుందో ఐ విల్ ఆల్సో ఫ్లై దట్ హాట్ ఎయిర్ బెలూన్. ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ తో పాటుగా వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యలకు పూర్తి స్థాయిలో వైద్యం అభివృద్ధి చెందాల్సి ఉందంటున్నారు. ఇక జర్మనీలో రీసెర్చ్ చేస్తున్న తెలుగు పల్మనాలజిస్టులు జర్మనీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్, ఐఐటి హైదరాబాద్తో కలిసి బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. పల్మనాలజీ సమస్యలపైన పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేస్తున్నామని అంటున్నారు డాక్టర్లు. అందుకు సంబంధించి మరింత సమాచారం సంగారెడ్డి నుంచి శ్రీధర్ అందిస్తారు. ఎక్కువగా వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవైపు చలి కావచ్చు, పొగమంచు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సో దీని నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే మీరు ఇక్కడ ఎట్లాంటి రీసెర్చ్ చేస్తున్నారు, మీ గురించి? సో నేను గత 20-25 ఇయర్స్ నుంచి లంగ్ డిసీజెస్ అంటే క్రానిక్ లంగ్ అక్యూట్గా వచ్చే కాకుండా అంటే ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ లేకపోతే COVID-19, బట్ అది కాకుండా COVID-19 వచ్చే అంటే 2 years తర్వాత ఏమేమి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, లేకపోతే లంగ్ డిసీజెస్ అంటే క్రానిక్ లంగ్ డిసీజెస్ అంటే ఎక్కువ కాలం ఉండేవాటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులండి. సో అవి ఏవైతే ఉంటాయో అవి లంగ్ ఫైబ్రోసిస్, వాటి వల్ల ఏంటంటే లంగ్ చాలా స్టిఫ్గా అయిపోవడం, లేదా లంగ్ ఫంక్షన్ యూనిట్స్ ఏవైతే గాలి తీసుకునే ఉంటాయో సిఓపిడి అనే దానిలో ఎంఫసిమాలో పెద్ద కావడం వల్ల ఏంటంటే గాలి ఎక్స్చేంజ్ సరిగ్గా కాకపోవడం, ఇలాంటివన్నీ లంగ్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా లంగ్ డిసీజెస్లో ఏంటంటే ప్రాబ్లం అండి చాలా తక్కువ జెనెటిక్, ఎక్కువగా మనం ఉండే ఎన్విరాన్మెంట్ వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో మీరు చెప్పినట్టు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వలన ఇప్పుడు మనము 4th బిగ్గెస్ట్ సిటీ కాబోతుంది. హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్, లేకపోతే ఢిల్లీ కానీ. సో వాటిలో ఏంటంటే మన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఇదేదైనా నెక్స్ట్ కోవిడ్ లాంటిది హిట్ అయినా లేకపోతే ఇంకేదైనా ట్రిగ్గర్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంకా వర్స్ట్గా లంగ్ స్ట్రక్చర్ మొత్తం అంటే ఏదైతే మన లంగ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎయిర్ పొల్యూషన్ కూడా చేయబోతున్నాము. అట్లే మైక్రో ప్లాస్టిక్స్ వర్క్ కూడా చేస్తున్నాం. మనమేమో ప్లాస్టిక్స్ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ అంటారు. మనం ప్లాస్టిక్స్ అంటే బయట ఉన్నాయి కాకుండా చిన్న పార్టికల్స్ ఇంక్లూడింగ్ లిప్స్టిక్స్ ఇవైతే ఏవైతే ఉంటాయి చాలా, లేదా టీ బ్యాగ్స్లో కూడా మైక్రో నానో ప్లాస్టిక్స్ ఉంటాయి. వీటన్నిటి వలన మొత్తం ఏంటంటే ఫస్ట్ డిస్టర్బెన్సెస్ అవుతాయి చిన్నగా, మనకు అవి కనపడవు. కానీ ఆ తర్వాత ఇంకేదైనా పెద్ద హిట్ వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయినా కానీ ఈ వెదర్ చేంజెస్కి వాటన్నిటికీ వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే 50 yearsలో రావాల్సిన లంగ్ డిసీజ్ 40కే రావచ్చు. ఇప్పుడైతే 5 to 5 years అనుకున్నామండి. బట్ మేబీ ఇంకొంచెం అంటే అట్లీస్ట్ ఒక ప్రోటోటైప్కి రావచ్చేమో, బట్ లేదా ప్యాచెస్ అదొకటి. బట్ ఇంకా షార్ట్ డ్యూరేషన్లో ఆలోచిస్తుంది ఏంటంటే డ్రగ్ డిస్కవరీ కోసం అనేసి ఈ లంగ్ ఇక్కడున్న బయో ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి లంగ్ అనే చిప్ స్మాల్ చిప్స్ లేదా స్మాల్ లంగ్ సెల్స్ని ప్రింట్ చేసి వాటిని డ్రగ్ టెస్టింగ్ ఏమైనా యూజ్ చేయొచ్చా, అది ఇప్పుడు లేదు. సో అది కూడా ఒక టెక్నాలజీ తీసుకురావాలని సార్. తర్వాత మన దేశంలో కావచ్చు, మన ప్రాంతంలో లంగ్స్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు భారీగా పెరిగినాయని చెప్పి అంటున్నారు. దాంతోపాటు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పొల్యూషన్ కూడా ప్రధాన కారణమవుతుంది. ఈ ప్రాంతంలో పొల్యూషన్ పెరిగిపోవడంతో చాలా వరకు ఈ సమస్యలు వస్తున్నాయి. సో దీని గురించి ఐఎల్హెచ్ అంటే ఏదైతే ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐఎల్హెచ్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే మీ పేరు, ఎట్లాంటి రీసెర్చ్ జరుగుతుంది? మెయిన్గా వచ్చి లంగ్ క్యాన్సర్ పైన
రీసెర్చ్ చేస్తా అండి. నా టీంలో ఇంటర్నేషనల్ టీం ఉంటుంది, ఒక 25 మెంబర్స్ ఉంటారండి. సో మేము చేసేది ఎలా అంటే అన్ని లంగ్ డిసీజెస్కి, మెయిన్లీ లంగ్ క్యాన్సర్కి వర్క్ చేస్తాను. సో కోవిడ్ వచ్చిన తర్వాత మీరు మెన్షన్ చేసినట్టు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. కోవిడ్ వల్ల కూడా వేరే లంగ్ డిసీజెస్ రావడానికి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి అలాంటి అవకాశాలు ఉన్నవి. మా రీసెర్చ్ పర్టికులర్గా చేసేది ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, వచ్చినప్పుడు బెటర్గా మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తాము. 2 డెకేడ్స్ లేదా 3 డెకేడ్స్ నుండి చాలా రీసెర్చ్ జరిగిందండి. మనకు బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఒక 20 నుంచి 25% పేషెంట్లు మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. మిగతా 70% ఆర్ 75% పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? సో ఏమి మెకానిజమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? లంగ్స్ ఇష్యూస్ని డయాగ్నోజ్ చేయడంలో కావచ్చు, ట్రీట్మెంట్ చేయడంలో కావచ్చు, మనం ప్రపంచంతో పోలిస్తే ఏ స్థాయిలో ఉందండి? ఇండియా కూడా చాలా అడ్వాన్స్డ్ ఉందండి. మనం కూడా బాగా చేస్తున్నాము. మేము కాన్ఫరెన్సెస్కి వెళ్తామండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఐఐటి హైదరాబాద్ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ వస్తారండి. మేము వాళ్ళతో కూడా కొలాబరేట్ చేస్తున్నాము. సో మనం కూడా బాగా చేస్తున్నామండి. అందరితో పాటు సమానంగా మిగతా కంట్రీస్తో పాటుగా రీసెర్చ్లో సేమ్ లెవెల్లో ఉన్నామండి. ఏమీ తక్కువ లేదండి నా దృష్టిలో. ఇప్పుడు మనం రెగ్యులర్గా పొల్యూషన్ అంటే ఎయిర్ క్వాలిటీ విషయంలో కూడా చర్చకు వస్తుంది. సో దాని గురించి ఒక కామన్ మ్యాన్ ఎట్లా తప్పించుకోవచ్చు అంటే దాన్ని ఏంటి, ఎట్లా సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి? అది కొంచెం కష్టము. మనం ఉన్న లోకల్ ఎన్విరాన్మెంట్లో, నేను ఇక్కడ నుంచి పెరిగాను, ఇక్కడే ఉన్నాను, అక్కడికి వెళ్ళాను. అఫ్కోర్స్ ఇక్కడితో పోలిస్తే అక్కడ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మన జనాభా ఎక్కువ ఉంటాము. అక్కడైతే ఇంత జనాభా ఉండదు, పొల్యూషన్ ఇంత ఉండదు. సో కంప్లీట్ డిఫరెంట్ అండి. దాన్ని అవేర్నెస్ దాన్ని రెడ్యూస్ చేసుకోవాలంటే అఫ్కోర్స్ మాస్క్ వాడడము. సో కష్టం అండి, పొల్యూషన్ని తప్పించుకోవడం అనేది నా దృష్టిలో కష్టము. సో దానికోసం అంటే మెయిన్లీ దాన్ని తప్పించే బదులు మనం ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకొని మన హెల్త్ని సిటీ స్కాన్స్ కానీ అది చేసుకొని అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ లంగే ఉంటే అన్ని బాగున్నాయా లేదా, కాఫ్ వచ్చినప్పుడు దగ్గు వస్తుందండి. దగ్గు అనేది లంగ్ డిసీజెస్ చాలా ఉన్నాయి. సిఓపిడి ఉంది, లంగ్ ఫైబ్రోసిస్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య కోవిడ్తోనే అందరము ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాము. అవన్నిటికీ మెయిన్ ఫస్ట్ వచ్చేది దగ్గు అండి. దగ్గు రాగానే మనం ఇది వెళ్ళిపోతుందని అట్లా ఉండకుండా ఫ్రీక్వెంట్గా అది లాంగ్ టర్మ్ దగ్గు ఉంటే దాన్ని సిటీ స్కాన్ చేసుకొని ఏముంది అని లంగులో అనేది చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కానీ పొల్యూషన్ తగ్గించడం అనేది నాకు తెలిసినంత వరకు అది రీసెర్చర్ లాగా మనం చేసేది ఏమి లేదండి. మనం ఫ్రీక్వెంట్ స్కాన్ చేసుకొని ఎలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రాంతంలో ఉన్న పొల్యూషన్ సమస్యకు పరిష్కారం కన్నా వాటి నివారణ ప్రత్యేకించి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం, దాంతోపాటు భవిష్యత్తులో కూడా దీనిపైన ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో దీనికి పూర్తిగా అయితే ట్రీట్మెంట్ కూడా చేసేందుకు కావచ్చు, ఇటు ఐఎల్హెచ్ కావచ్చు, ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఒక ప్రోగ్రామ్ చేస్తున్న ఒక రీసెర్చ్ అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విస్మిన్, ఐఐటి హైదరాబాద్ నుండి. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర చిన్నారిని అపహరిస్తూ ఉండగా నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. పట్టుబడిన దొంగను గేట్కు కట్టేసి చితకబాదారు. నిందితుడు ఛత్తీస్గఢ్ వాసిగా గుర్తించారు. ఇక తనతో పాటు మరో 4 ఉన్నట్లుగా ఒప్పుకున్నాడన్నారు. కిడ్నాప్ యత్నం పైన పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇక నిందితుడిపై బైక్ పైన పిఎస్కి తరలించారు పోలీసులు. पांच जनों का सिंडिकेट है बोल के बोल रहे हैं। छोटे बच्चों को ये करने वाले बच्चे हैं लोग। ये 5 जने हैं या उससे भी ज्यादा है बोल के बोल रहा है। जहाँ पे पकड़े वहाँ नहीं रहता बोल के बोल रहा है। यहाँ पे वो बच्ची का फादर पकड़ के जो तो बाजू में लेके आके मारे उसको। मारने के बाद में उसको पूछे तुम लोग कितने दिन है बोल, तो पहले 1 आदमी 2 आदमी बोल रहा था, फिर उसको और जरा डराया करे तो 5 आदमी बोल के बोला। अब यहाँ पे क्या है क्या नहीं, अभी पुलिस वालों को भी फोन करे, पुलिस वाले भी आके उसको ले लेके गए भी। अभी क्या होता क्या नहीं, एसआर नगर पुलिस स्टेशन जाके देखे तो मालूम पड़ता। कितने लोग आए जी वो लोग अभी तो यहाँ पे 1 जना घटा और 4 जने बाकी है बोल के बोल रहा उन्हें। अभी क्या है क्या नहीं, बच्ची పాప ఇక్కడ మన బేగంపేట గ్రీన్ లైన్ రోడ్ పైన మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయారు. వాళ్ళకు ఆయనకు తీసుకుపోయారు. మళ్ళీ ఎంతమంది ఉన్నారో ఏమో చూడాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా కాడు, ఆయన ఛత్తీస్గఢ్ వాళ్ళ ఫాదర్ పట్టుకోడు.
కోకాపేటలో భారీ భూకుంభకోణం బయటపడింది. ఇక నకిలీ పత్రాలతో సర్కారు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు ఆక్రమణదారులు. ఇక కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. డాక్యుమెంట్లో ఫ్రీ ఫర్ కాస్ట్ కు బదులు ఇక ట్రీ ఫర్ కాస్ట్ అనే ప్రింట్ కావడంతో ఆక్రమణదారులు రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. 4 క్రిమినల్ కేసు పెట్టారు నార్సింగ్ పోలీసులు. కోకపేట 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ GO 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక QR కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యునిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము FIR కాపీ కూడా రిసీవ్ చేసుకున్నాం. 4 పట్టాలు, ఒక్కొక్క పట్టా 80 గజాల చొప్పున అవి దొంగ పట్టాలు తయారు చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ మద్యం దందా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 8 లక్షల విలువైన 139 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలు, 3 స్కూటీలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాష్, అతని సోదరుడు భరత్తో పాటు మరో 3 అరెస్టు చేసినట్టుగా తెలిపారు ఎక్సైజ్ శాఖ DPO కృష్ణప్రియ. ఇక ప్రభుత్వం గుర్తింపు పొందిన షాపుల్లోనే మద్యం కొనుగోలు చేయాలని సూచించారు. మా DC గారి ఆదేశాల మేరకు అక్కడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. అతను ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనే అతను ఇంతకుముందు ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను అదే దందా చేస్తున్నాడు అన్న పాత ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రూట్ వాచ్ చేసిండ్రు. అతని తమ్ముడు భరత్ ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ కనిపించిండ్రు. అతను ఆపి సోదా చేస్తే అతని దగ్గర 15 గ్లెన్లివిట్ బాటిల్స్ దొరికినాయి. 2 ఒరిస్సా వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ ఇస్తున్నారు సార్ నాకు అని చెప్పిండ్రు. వాళ్ళని కూడా మేము వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళి చెక్ చేసారు. అయితే దీని మోడస్ ఆపరెండి ఏమంటే ఈవెంట్స్లో జరిగినాయి, లేకుంటే పెద్ద పెద్ద బార్లలో జరిగినాక బాటిల్స్, ఎంటీ బాటిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు బార్టెండర్స్ దగ్గర, ఈవెంట్స్ వాళ్ళ దగ్గర. ఇతను కలెక్ట్ చేసుకొని చీప్ లిక్కర్స్ను ఓసీ కానీ మెయిన్గా అయితే ఓసీ స్మిత్ రెండింటిని ఇతను అందులో నింపుతున్నాడు. నింపి మళ్ళీ యథావిధిగా దాన్ని అమర్చేసి అందరికీ అమ్ముతున్నాడు గిరాకీకి. మెయిన్గా ఇట్లాంటివి ఎందుకంటే తెలుస్తుంది అందరికీ దా టేస్ట్, కాబట్టి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకి వైన్ షాప్ల ద్వారా అమ్మలేరు, వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి రేర్గా ఎప్పుడో ఒకసారి కొనుక్కుపోయేవంటే ఈవెంట్స్ జరిగితే ఒకసారి చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇటు మొత్తం మనకి 139 బాటిల్స్ డిఫరెంట్, మనకి బ్లూ లేబుల్ ఉన్నాయి, అందులో గ్లెన్లివిట్ ఉంది, గ్లెన్ఫిడిచ్ ఉంది, శివాస్ రేగల్ ఉన్నాయి, అన్ని హై బ్రాండ్స్. 139 ఫేక్ లిక్కర్ బాటిల్స్ హై బ్రాండ్స్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 136 ఎంటీ బాటిల్స్ కూడా సీజ్ చేసుకున్నాం. ఈ ప్రక్రియలో 5గురిని అరెస్ట్ చేసినాం మేము. అంటే లింక్ ఒకళ్ళ ద్వారా, ఇప్పుడు ప్రకాష్ భరత్ ద్వారా ఇంకా 2 ఒరిస్సా వాళ్ళని, ఇంకొకళ్ళు, ఆ విధంగా 5గురిని. హైదరాబాద్ గచ్చిబౌలిలో 5 డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు. ఈగల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. రీయూనియన్ పేరిట హోటల్లో క్లాస్మేట్స్ భేటీ అయినట్లు పోలీసులు చెప్పారు. హోటల్ రూమ్లో ఉన్న 7గురికి టెస్టులు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందన్నారు. నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వివరించారు.
డిసెంబర్ 31న నైట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 20 మంది ద్విచక్ర వాహనదారులను కోర్టులో హాజరుపరిచారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. వారికి మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలపైన అవగాహన కల్పించాలని, కమ్యూనిటీ సర్వీస్ చేయాలని న్యాయస్థానం శిక్ష విధించింది. దీంతో ఇవాళ అమీర్పేటలోని మైత్రివనం సిగ్నల్ దగ్గర ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు మందుబాబులు. హైదరాబాద్ లో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. ఓ వృద్ధురాలి ఇంట్లో చొరబడి ఒంటిపై ఉన్న 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. నిన్న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మాన్ ఘాట్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు ముగ్గురు దొంగల్లో ఒక మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ఆ దొంగ సుగుణమ్మ మనవరాలి ఆయమ్మగా గుర్తించారు పోలీసులు. మరో పురుషుడు, మహిళ పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలతో సందర్శకుల కోసం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ స్టాల్ను అటవీ దళాల ముఖ్య సంరక్షణ అధికారిగా డాక్టర్ సి సువర్ణ ప్రారంభించారు. అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా స్టాల్ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణి నిర్వహణ, పరిశోధన, సమాజ భాగస్వామ్యం లాంటి అంశాలను నమూనాలు, సమాచార ఫలకాల ద్వారా సులభంగా అర్థమయ్యేలాగా ప్రదర్శిస్తున్నారు. మరోసారి భూముల వేలానికి రెడీ అవుతున్నారు హెచ్ఎండిఏ అధికారులు. మంచి రేటు పలుకుతున్న కోకాపేటతో పాటు బంజారాహిల్స్, కొండాపూర్లో భూములు అమ్మకానికి ప్లాన్ వేశారు. వచ్చిన ఆదాయంతో ఎలివేటెడ్ కారిడార్లతో పాటుగా ఇతర అభివృద్ధి పనులు కూడా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో 30,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం బాండ్స్తో 20,000 కోట్లు సేకరించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ ఆస్తులపై అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం బ్యాంకర్లతో సంప్రదింపులకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుకున్నారు. హెచ్ఎండిఏ భూములు మంచి రేటు పలుకుతున్నాయి. ఇటీవల కోకాపేటలో నిర్వహించిన వేలంలో 27 ఎకరాల భూమిని అమ్మితే 3,862 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా కోకాపేటలో ఎకరానికి 151 కోట్లు పలకడంతో అధికారులు మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బంజారాహిల్స్, ఫిలిం నగర్లో ఇప్పటికే 8 ఎకరాల భూమిని ప్లాటింగ్ చేశారు. కొండాపూర్లోని మరో 20 ఎకరాల భూమిని కూడా త్వరలోనే లేఅవుట్ చేసి అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. కోకాపేటలోని నియోపోలిస్ సమీపంలో హెచ్ఎండిఏకు ఉన్న మరో 70 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు ఆఫీసర్స్. ఒక్క కోకాపేట భూముల వేలం ద్వారానే దాదాపు 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉప్పల్, భగాయత్లో మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేయనున్నట్టు చెబుతున్నారు. ఇవే కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా హెచ్ఎండిఏ పరిధిలో భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే హెచ్ఎండిఏ 2 చోట్ల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది. ఇందులో మరో ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఇవే కాకుండా బంజారాహిల్స్ నుంచి కొండాపూర్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను భూముల వేలం ద్వారా సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ డివిజన్లో ఎక్సైజ్ అకాడమీ
బ్యాక్ సైడ్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు స్థానికులు. స్పీడ్ బ్రేకర్లు వేయించాలని మున్సిపల్ కమిషనర్కు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కిస్మత్పూర్ మాజీ ఉప సర్పంచ్ సొంత ఖర్చులతో స్పీడ్ బ్రేకర్లు వేయించారని తెలిపారు స్థానికులు. నూతనంగా ఏర్పడడం జరిగింది. ఈ దారి ఏర్పడడం వల్ల అందరికీ ప్రజలకు బాగానే ఉన్నది. కాకపోతే వెహికల్స్ స్పీడ్ పెరగడం వల్ల ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది వికలాంగులు కూడా మారడం జరిగింది. మేము చాలాసార్లు ఆఫీసర్లకు కానీ ఉన్న మాజీ కమిషనర్ కానీ విన్నపం చేయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు. పబ్లిక్ యొక్క బాధ చూడలేక మా సొంత నిధులతోని ఈ స్పీడ్ బ్రేకర్లు ఏపీయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని వెళ్ళే వాళ్ళు నెమ్మదిగా వెళ్తారనే ఉద్దేశంతో వేస్తున్నాము. కిస్మత్పూర్ ప్రస్తుతంలో మన 60 గజాలు ప్లస్ మళ్ళీ ఫైనాన్స్ కాలనీ ప్లస్ మన లంబడతాండ అని అక్కడ చాలా చిన్న పిల్లలు ఉంటారు. ఈ రోడ్డు కానుకున్న చిన్న బస్తీ అది. ప్లస్ మళ్ళీ ఇంకోటి మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ ముందర కూడా చిన్న కారు ఉంది. పాత విలేజ్ అది. విలేజ్లో ఈ మెయిన్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వ్యూలో నుంచి పబ్లిక్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ కూడా అయిపోయినా జరుగుతుంది.